ఈరోజు వార్తా సరళి న్యూస్. ఘనంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. హిందూపురం పట్టణంలోని ఆబాద్పేటలో గల జవహర్లాల్ నెహ్రూ ఆదర్శ పాఠశాలలో గురువారం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని గురించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు అస్లాం, రాజేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి కుమార్, ఉపాధ్యాయులు ముబీనా, ఉషారాణి, పద్మ, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మాకు సహకరించేది ఏమంటే మీ పిల్లలకు విద్య నేర్పడంలో భాగంగా మేము ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మీరు ఆమోదించరు. పిల్లవాళ్ళ శ్రేయస్సు కోసమే మేము ఇక్కడ జీతాలు తీసుకుంటామనేది వాళ్ళకి విద్యను అందించాలా. ఆ విద్య ద్వారా వాళ్ళు ఉత్తమ పౌరులుగా ఎదగాలనే ఆశ తప్ప మాకు ఏ స్వార్థము లేదు. గవర్నమెంట్ మాకు ఏదైతే జీతాలు ఇస్తున్నారో వాటికి న్యాయం చేయాలి. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్ది భవిష్యత్తులో వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే మా తల్లిదండ్రులుగా మీ నుంచి మేము కోరేది ఒకటే సహకారం. మా మాట ఎట్లా వింటారో గురువుల మాట కూడా అట్లే వినండి. టీచర్లు ఏం చెప్తే అది వినండి. అని మీరు చెప్పండి. మీ పిల్లలు బాధపడకపోతే ఆ పూజీ మాది. ఇదొక్కటే మీ నుంచి నేను కోరేది. ఏ టీచర్ కూడా ఏ పిల్లవాడిని ఉద్దేశపూర్వకంగా ఖండించరు. ఏదన్నా వాడు బాగుపడాలా, భవిష్యత్తులో మంచిగా ఉండాలనేటువంటి ఉద్దేశం తప్ప ఏ క్వశ్చన్ ఆత్మసాక్షి చెప్తాము. ఏ విద్యార్థి మీద మాకు కోపం ఉండదు. మా పిల్లలతో వాళ్ళు మా పిల్లలు తప్పు చేస్తే మేము ఎట్లా దండిస్తామో వాళ్ళు కూడా అట్లే దండిస్తాం తప్ప ఎక్కడన్నా కూడా మా పిల్లలు కాదు కదా అనేటువంటి ఉద్దేశం ఉండదు. ఇది ఒకటి మీరు సహృదయంతో గమనించాల్సిందిగా మిమ్మల్ని మనం చేస్తాం.